హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకోసం మరో కొత్త కథతో వచ్చాను. చెప్పమంటారా? అయితే శ్రద్ధగా వినండి. కథ పేరు పావురం సహాయం. ఒకప్పుడు ఒక నది దగ్గర చీమ ఉండేది. దానికి చాలా దాహం వేసింది. అప్పుడు ఆ చీమ నదిలోని నీరు తాగడానికి వెళ్ళింది. అది నదిలో నీటిని త్రాగుతుండగా అనుకోకుండా కాలు జారి నదిలో పడిపోయింది. అప్పుడు చీమకు చాలా భయం వేసింది. చిన్న చీమ నీటిలో ఈదలేకపోయి మునుగుతూ ప్రాణం కోసం తాపత్రయపడింది. అదే సమయం చెట్టుపై కూర్చుని ఉన్న ఒక పావురం నీటిలో మునిగిపోతున్న చీమను గమనించింది. అప్పుడు ఆ పావురం ఇలా అనుకుంది, అయ్యో, ఈ చిన్న చీమ నీటిలో మునిగిపోతుంది. నేను దానిని ఎలాగైనా రక్షించాలి అని అనుకుంది. అప్పుడే ఆ పావురానికి ఒక ఆలోచన వచ్చింది. ఆ పావురం వెంటనే ఒక ఆకును తెంచుకొని వచ్చి నదిలో వదిలేసింది. అప్పుడు ఆ చీమ ఆకు దగ్గరికి వచ్చి దాని మీదకి ఎక్కి నెమ్మదిగా నది ఒడ్డుకు చేరుకుంది. దాంతో ఆ చీమ తన ప్రాణాలను దక్కించుకుంది. ఇలా కొన్ని రోజుల తరువాత ఒక వేటగాడు వేట కోసం ఆ నది దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ వేటగాడు చెట్టుపై కూర్చున్న పావురాన్ని చూశాడు. ఆ పావురాన్ని చూసి దానిని ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ చేశాడు. అప్పుడు ఆ వేటగాడు ఆ పావురంపై గురిపెట్టాడు. ఈ దృశ్యాన్ని గమనించిన చీమ ఆ పావురం తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుని ఎలాగైనా ఆ పావురాన్ని కాపాడాలని అనుకుంది. అప్పుడు ఆ చీమ వెంటనే వేటగాడి కాలి వద్దకు చేరుకొని అతని పాదాన్ని గట్టిగా కుట్టింది. వెంటనే ఆ వేటగాడికి నొప్పి వేసింది. ఆ నొప్పితో వేటగాడి గురి తప్పింది. అది గమనించిన పావురం అక్కడి నుండి ఎగిరిపోయి తన ప్రాణాలను దక్కించుకుంది. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఎవరికి సాయం చేసినా అది తిరిగి మనకు ఉపయోగపడుతుంది. కృతజ్ఞత కలిగిన వారు ఎప్పటికీ మరచిపోరు. చిన్నవాళ్ల సహాయం కూడా కష్ట సమయాల్లో గొప్పదే అవుతుంది. ఇదిరా పిల్లలు, ఈ రోజు కథ. కథ చాలా బాగుంది కదా. ఇక వెళ్ళి హాయిగా నిద్రపోండి.